మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. మిత్రులారా, 21 మే ఒక వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కర్ణాటకలోని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కర్ణాటకకు చెందిన వ్యక్తితో, నాకు కన్నడ రాదు, ఇది భారతదేశం, నేను ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడగలుగుతాను కానీ కన్నడలో మాట్లాడలేను అని చెప్పింది. కానీ ఆ వ్యక్తి, మీరు కర్ణాటకలో ఉన్నారు కాబట్టి కన్నడ మాట్లాడవలసిందే అని అన్నాడు. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యి కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య కూడా బ్యాంకు మేనేజర్ తీరుని ఈ విషయంలో వ్యతిరేకించాడు. కస్టమర్ సర్వీస్ లో ఉంటే లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడవలసిందే అన్నాడు. ఈ వీడియో వైరల్ అయ్యి విషయం పెద్దదయ్యేసరికి ఆ మేనేజర్ ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ ట్రాన్స్ఫర్ ని స్వాగతించాడు. కానీ కర్ణాటక బయట సోషల్ మీడియాలో మాత్రం అదే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగి అయితే సరే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని లోకల్ భాషలో మాట్లాడమని మీరు ఏ విధంగా బలవంతం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రతి 3 సంవత్సరాలకు ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన ప్రతి రాష్ట్రంలో ఆ భాషను నేర్చుకోవాలంటే ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది హిందీ భాష మీద ద్వేషంతోనే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు. బయట రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కర్ణాటకలో హిందీ ఇంగ్లీష్ కాకుండా కన్నడనే మాట్లాడుతున్నారా అని, కర్ణాటకలో 15 నుంచి 20% మంది బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వెళ్ళిన వాళ్ళంతా అక్కడ భాష నేర్చుకున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నో రోజుల నుంచి హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ధర్నాలు నడుస్తున్నాయి. ఎక్కడైనా హిందీలో పేర్లు కనబడితే దాని మీద నల్ల రంగు పూయడం చాలా మామూలే. బెంగళూరులో ఒక మెట్రో స్టేషన్ లో ఉన్న హిందీ పేరు మీద నల్ల రంగు పూశారు. చాలా మంది కొన్ని బోర్డులను కూడా ధ్వంసం చేశారు. బెంగళూరు మహానగర పాలిక బోర్డులలో 60% కన్నడ ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ కర్ణాటక రాజకీయ నాయకులు ఏదైనా సభలకు వెళ్తే అక్కడ హిందీ, ఉర్దూలలో మాట్లాడతారు కానీ హిందీలో పేర్లు ఉంటే వీళ్లకు సమస్య ఏంటో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది ఉర్దూలో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి, బోర్డులో ఉర్దూ ఉండగా సమస్య లేనిది హిందీలో ఉంటే వీళ్లకు ఏం బాధ అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా తల్లి లాంటి లోకల్ భాషలను గౌరవించాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ దేశంలోని ప్రజలు అందరూ ఉపయోగించుకొని దేశాన్ని ఐక్యంగా ఉంచే హిందీ భాష మీద ఈ వ్యతిరేకత ఎందుకు? గుర్గావ్, ఢిల్లీ, నోయిడాలో పనిచేసే మన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఇలా భాషా ప్రాతిపదికన వివక్షకు గురి కాలేదు. ఎవరైనా వేరే రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ భాషను నేర్చుకోగలిగితే అది చాలా మంచి పరిణామమే. కానీ భాషా ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల ప్రజలను అవమానిస్తే అది దేశ సమైక్యతకే ముప్పు. అది కూడా మనం పాకిస్తాన్తో ఒక యుద్ధ వాతావరణం కలిగి ఉన్న సమయంలో, దేశంలో నలుమూలలా దేశ ద్రోహులు పట్టుబడుతున్న సమయంలో అస్సలు ఇది మంచి పరిణామం కాదు. ఇక దేశం బయట, దేశం లోపల జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్లకు కావాల్సింది కూడా భారతదేశ ప్రజలు ఇలా కులాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోవడమే. ఒకప్పుడు హిందుస్థాన్ అంటే బర్మా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సగం కాశ్మీర్ మన చేతి నుంచి చేజారిపోయినాయి. మిత్రులారా, పెహల్గాంలో ఆతంకవాదులు నువ్వు ఏ ప్రాంతం వాడివి, నువ్వు ఏ భాష మాట్లాడతావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని అడిగి చంపలేదు. హిందువా కాదా అని అడిగి మాత్రమే చంపారు. ఇన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ మనం గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా? మనం ఇలాగే కన్నడ, హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళ్ అని దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశము అని గొడవలు పడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది శత్రువుకి ఎంతో ఉపయోగపడుతుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలు దీన్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఒక పార్టీ నాయకుడు రామ్ చరిత్ మానస్ను పనికిరాని పుస్తకంతో పోలుస్తాడు. తమిళనాడులో ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని డెంగ్యూతో పోలుస్తూ హిందీ భాషకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతామని అంటూ భగవద్గీత హింసను ప్రేరేపిస్తుంది అని కూడా అన్నాడు. హిందీకి, ఉత్తర భారతదేశ రాజకీయానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే చాలా మంది రాజకీయ పార్టీలు హిందీ దివస్ ను జరపడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఒక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం కొంతమంది రాజకీయ నాయకులు పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన శత్రు దేశాలు ఇలాంటి ప్రతి చిన్న అవకాశాన్ని, చిన్న విషయాన్ని కూడా గమనించి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారనే విషయం వీళ్లకు ఎందుకు అర్థం కావడం లేదు. మన శత్రు దేశాలు మన మీద యుద్ధం చేయాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఓడిపోతామనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు మన దేశంలో ఎక్కడైతే అనిశ్చితి ఉంటుందో, ఎక్కడైతే ప్రజలు ఏదైనా విషయం మీద అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఆ విషయాన్ని పెద్దది చేసి దాని ద్వారా మన దేశంలో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. కాశ్మీర్లో ఆతంకవాదులను ఎలా ప్రోత్సహించారో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు సమకూర్చి వాళ్ళను ప్రోత్సహిస్తారు. పాకిస్తాన్ పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం మీద దాడి చేయాలని ప్రయత్నించిందని అంటే మన భారత్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి ఇక్కడ రాజకీయ నాయకులు కాదు పాకిస్తాన్కి అలాంటి ఉద్దేశమే లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మన భారత ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళను అవమానించే విధంగా శంకించడం మాత్రం చేయకూడదు. రోహింగ్యాల విషయంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళను తిప్పి పంపకుండా వాళ్ళను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలని పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంటే సే నో టు వార్ అంటున్నారంటే వీళ్ళు ఎంత పెద్ద దేశద్రోహులో అర్థం చేసుకోండి. ఒక ఆతంకవాదిని ఉరిశిక్ష నుంచి తప్పించడానికి అర్ధరాత్రి 3 గంటలకు సుప్రీంకోర్టును తెరిపిస్తారు, కానీ కాశ్మీరీ పండిట్లను వారి దేశంలోనే అనాథలుగా చేస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు దాని గురించి ప్రశ్నించడం చూడలేదు. కానీ అక్రమంగా మన దేశంలో ఉంటున్న రోహింగ్యాలను తిప్పి పంపాలి అంటే వాళ్లకు మాత్రం మద్దతుగా రోడ్ల మీదకి వస్తారు. ఇన్ని విషయాలు దేశానికి వ్యతిరేకంగా జరుగుతుంటే అవి ఏమీ అర్థం చేసుకోకుండా మనం ప్రాంతాల వారీగా, భాషల వారీగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ రిజర్వేషన్ల పేరు మీద కూడా కొట్టుకుంటున్నాం. ఇవన్నీ ఆపి ఐకమత్యంగా లేకపోతే మనకు, మన పిల్లల ఉనికికే ప్రమాదమని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మిత్రులారా, ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను, మనం శత్రుదేశం పాకిస్తాన్ను ఎదుర్కొని బుద్ధి చెప్పడం మొత్తం ప్రపంచమంతా చూసింది, కానీ దేశంలోనే ఉండి దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను మనం రోహింగ్యాలను పంపినట్టు పంపలేము. మనం దేశంలోని శత్రువులను, బయట శత్రువులను ఎప్పుడు జయించగలుగుతామంటే మనమందరూ ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే. మనం భాష, ప్రాంతాల ప్రాతిపదికన గొడవలు పడి విడిపోతే మనకు వేరే శత్రువులు అవసరమే లేదు. మన దేశంలో ఉన్న శత్రువులే మనల్ని నాశనం చేయడానికి సరిపోతారు. అందుకే మిత్రులారా, ప్రతి ఒక్క భారతీయునికి నా విన్నపం ఏమిటంటే పెహల్గాం సంఘటన నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకుందాం. కులాల వారీగా, భాషల వారీగా మనం విడిపోవడం కంటే దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం భాషలను, కులాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉండి భారతదేశ అభ్యున్నతికి పాటుపడదాం. ప్రతి భారతీయుడు చాలా తెలివైన వాడు, తాము ముందు ఏం చేయాలో ఖచ్చితంగా తెలిసినవాడు. ఇంకొకసారి తమ పిల్లల ముందే మతం అడిగి చంపే ముందు మేలుకుంటారని ఆశిస్తున్నాను. మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని భారతీయుడు తన మాతృభాషను ప్రేమిస్తూ, అలాగే దేశంలోని ప్రతి భారతీయుడిని ఐక్యంగా ఉంచే హిందీ భాషను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.